ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోసం సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం ఏంటో తెలుసుకుందామా బిడ్డ? ఈ విశ్వం అనే నాటక రంగంలో ఏ అడుగు కారణం లేకుండా పడదు. ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే నీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పు అనేది రాబోతోంది. ఆ మార్పు అనేది అర్థం చేసుకో. సాయినాథుడు మన కోసం ఒక అత్యద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాన్ని సిద్ధం చేశారు. అది నీ దరిద్రాన్ని తుడిచేసి నీ ఇంటికి లక్ష్మీ నిలయంగా మార్చే దివ్యమైన సందేశం. సాయినాథుడు ఏది చెప్పినా అది మన మేలు కోరి మన కర్మల ప్రక్షాళన చేయడానికే కదా. మరి ఆ రహస్యం ఏంటో ఈరోజు ఇంటికి రాబోతున్నాను. ఇంటికి రాబోయే అతిథి వెనుక ఉన్న మర్మం ఏంటో మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను అణువు క్షుణ్ణంగా ఎక్కడా వదలకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ సాయి తత్వం అనేది మీకు బోధపడుతుంది. ఆ దివ్య రహస్యంలోకి వెళ్దాం రండి బిడ్డ. నీ ఇంటికి, నీ గృహ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ఈ మొదటి పాదం సామాన్యమైనది అని భ్రమపడకు. అది నీ కోటి జన్మల పుణ్యఫలము లేక ప్రారబ్ధ కర్మల భారము తేల్చడానికి నేను పంపే నా దివ్య ప్రతినిధి. కాలచక్రం ఎప్పుడూ ఒకేలాగా తిరగదు, కానీ దైవ నిర్ణయం అమోఘం. నీవు ఎంతో కాలంగా ఎన్నో రాత్రులు కన్నీళ్లతో ఎదురుచూస్తున్నటువంటి వార్త ఆ అతిథి రూపంలోనే దాగి ఉంది. వారిని ఆదరణతో స్వీకరిస్తే నీ ఇంటి అదృష్ట లక్ష్మి మేల్కుంటుంది. అదే అహంకారంతో ఖాళీ చేతులతో పంపిస్తే నీ భాగ్యాన్ని నీవే చేజేతులారా వెనక్కి నెట్టివేసినట్టే అని గుర్తుపెట్టుకో. ఆ వచ్చే వ్యక్తి నీ సహనాన్ని, నీ దాతృత్వాన్ని, నీలోని మానవత్వాన్ని పరీక్షించడానికి నేను వేసిన దివ్య వ్యూహం. నువ్వు నన్ను షిరిడీలో వెతుకుతున్నావు, చందన అంటే పటాల్లో కానీ చూస్తూ ఉన్నావు, శిలా విగ్రహాలకు కూడా షోడశోపచార పూజలు చేస్తున్నావు. కానీ నేను సజీవంగా నీ ముందుకు వచ్చినప్పుడు ఎందుకు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు? అహం బ్రహ్మస్మి, నేనే సర్వమునందు ఉన్నాను, సర్వము నాయందే ఉన్నది. ఈరోజు నీ గుమ్మం దగ్గర నిలబడి ఆప్యాయంగా బిడ్డ అని పిలిచే ఆ దీన గొంతులో నా స్వరమే ప్రతిధ్వనిస్తుంది. అతను చిరిగిన వస్త్రాలతో ఉండవచ్చు, మురికి దేహంతో వికారంగా కనిపించవచ్చు, లేదా పరమ అపరిచితుడు కూడా కావచ్చు. బాహ్య రూపాన్ని చూసి ఈసడించుకోకు తల్లి. ఆ దేహమునే దేవాలయం లోపల వెలుగుతున్న ఆత్మజ్యోతిని దర్శించు. నువ్వు వారికి ఇచ్చే ఆ చిన్న దానం అనంతమైన ఆకలిని తీరుస్తుంది. నీవు చూపించే ఆ కరుణే నా హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఈ మానుష్య జన్మ కేవలం భోగాల కోసం వచ్చింది కాదు. గత జన్మల్లో మిగిలిపోయిన రుణానుబంధాలను తీర్చుకోవడానికి లభించిన ఒక అవకాశం. ఈరోజు నీ ఇంటికి వచ్చే ఆ మొదటి వ్యక్తి నీకు ఏదో ఒక జన్మలో రుణపడి ఉండవచ్చు, లేదా నువ్వే వారికి పూర్వజన్మలో ఏదో ఇవ్వవలసి ఉండవచ్చు. ఈ రుణం తీర్చుకొని కర్మ విముక్తి పొందే అవకాశం నీకు లభించినప్పుడు లోభత్వంతో వెనకడుగు వేయకుండా నా దగ్గర ఏమీ లేదు, నేనే కష్టాల్లో ఉన్నాను, నేను ఏమి ఇవ్వగలను అని నిన్ను ప్రశ్నించుకోవద్దు. అది నీ దగ్గర ఉన్న చిరునవ్వు, ఒక గ్లాసు శీతల జలము లేదా ఒక పిడికెడు అన్నము ఏదైనా సరే ప్రేమతో సమర్పించు. నువ్వు ఇచ్చేది వస్తువే కాదు, నీలోని నేను అనే అహంకారాన్ని నా పాదాల దగ్గర బలిస్తున్నావు. అప్పుడే నీ కర్మబంధాలు తెగిపోయి జ్ఞానోదయం కలుగుతుంది. నాడు షిరిడీలో పవిత్రమైన ద్వారకామాయి ధ్వని సాక్షిగా నేను ఏ మాటైతే చెప్పానో నేడు కూడా అదే సత్యాన్ని నీతో చెప్తున్నాను. ఆ ధునిలో కట్టెలు కాలి బూడిదైపోయినట్లు నీవు చేసే ఈ సత్కర్మ నీ దారిద్ర్యాన్ని, నీ గ్రహ దోషాలను, నీ జాతకంలోని అశుభాలను దహించి వేస్తుంది. సంశయించకు తల్లి. నీవు ₹1 త్యాగం చేస్తే నేను నీకు ₹10 తిరిగి ఇచ్చే బాధ్యత నాదే. నా బిడ్డల చేతులు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవిగా ఉండాలి, కానీ యాచించేవిగా ఉండకూడదు. ఈరోజు నీ గుమ్మం దగ్గర నిలబడే ఆ వ్యక్తి నీ అదృష్ట లక్ష్మికి ప్రతిరూపం. వారికి మనస్ఫూర్తిగా దైవభావనతో ఆహ్వానించు.
నీ జీవితంలో అంతు చిక్కని అద్భుతాలు జరగడం ఆ క్షణమే మొదలైపోతుంది. చాలామంది భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు, బాబా, మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడం లేదు, ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరడం లేదు అని. లక్ష్మి ఎక్కడ కరువై ఉంటుందో అక్కడ తల్లి నీకు ఎక్కడ కొలువై ఉంటుందో చెప్తాను. ఆ తల్లి అభాగ్యతలకు ఎవరైతే మర్యాద ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం దొరుకుతుందో అక్కడే ఆమె స్వయంగా కొలువై ఉంటుంది. ఈరోజు రేపు ఎవరైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ నీ ఇంటికి వచ్చే ఆ మొదటి అతిథిని గౌరవించు. అది నీ ఇంటి వాస్తు దోషాలను దుష్టశక్తులను కూడా పారద్రోలుతుంది. నీవు ఇచ్చే ఈ చిన్న దానం నీ ఇంటి పునాదులను గట్టిపరుస్తుంది. సంశయాలను వీడు, నా మాటను శ్రద్ధగా ఆలకించు. నేను నీ వెంటే ఉన్నాను. నీ ప్రతి ఆలోచనను, నీ ప్రతి అడుగును గమనిస్తున్నాను. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద మాయాజాలం బిడ్డ. ఈరోజు నీకున్న సంపద రేపు నీది కాకపోవచ్చు. నీవు నావి అనుకునే బంధాలు ఏవీ శాశ్వతం కాదు. కానీ నీవు చేసే ధర్మం మాత్రమే నీ ఆత్మ వెంట వస్తుంది. ఈరోజు రేపు నీ ముందుకు వచ్చే ఆ అతిథి నీ జ్ఞానానికి పరిపక్వతకు ఒక గొప్ప పరీక్షగా గుర్తించు. నువ్వు వారిని ఏ దృష్టితో చూస్తావో నేను నిన్ను కూడా అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైన వాడిని, అతను యాచకుడు అనే అహంకారపూరిత భావం వద్దు. వాడు నా ప్రతిరూపం, నా సృష్టిలోని భాగం అని భావించు. ఆ భావన కలిగిన క్షణమే నీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. నీ హృదయ కవాటాలను విశాలం చేసుకో. అప్పుడే నా అనుగ్రహ వర్షం నీపై కురుస్తుంది. శిష్యునికి గురువు ఇచ్చే ఆజ్ఞే పరమధర్మం, వేద ప్రమాణం. ఈరోజు కానీ రేపు కానీ నువ్వు నిద్ర లేవగానే నీ మనసును ప్రశాంతమైన సరోవరంలాగా ఉంచుకో. ఎవరితోనూ వాదించవద్దు, ఏ జీవిని నొప్పించవద్దు. నీ తలుపు తట్టే ఆ మొదటి వ్యక్తికి విముఖతకు చూపకు. ఒకవేళ నువ్వు వారిని తిట్టి పంపినా లేదా నిర్లక్ష్యంతో ఏమీ ఇవ్వకుండా వెనక్కి పంపినా కూడా అది సాక్షాత్తు నన్ను తిరస్కరించడమే, నన్ను అవమానించడమే. నీ అదృష్టం నీ గుమ్మం వరకు వచ్చి నీ ప్రవర్తన చూసి వెనక్కి తిరిగిపోతుంది. అలా జరగనివ్వవద్దు బిడ్డ. ఇది నీ జన్మను పునీతం చేసే గొప్ప అవకాశం. నా మాట విను. నీ యోగక్షేమాల భారం నేను మోస్తాను బిడ్డ. ఒక్కోసారి ఆ అతిథి నిన్ను పరీక్షించవచ్చు. నీ ఓర్పును కూడా, నీ సహనాన్ని కూడా పరీక్షించేలాగా వారు ప్రవర్తించవచ్చు. అయితే అప్పుడు కూడా నువ్వు నిబ్బరంగా ఉండు. కోపానికి, అసహనానికి తావివ్వవద్దు. ఓర్పు, సబూరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను నివాసం ఉంటాను. నువ్వు ఎంత శాంతంగా అతిథిని ఎదుర్కొంటే నీకు లభించే పుణ్యఫలం అంత అనంతంగా ఉంటుంది. ఈరోజు రేపు ఉదయం జరిగే ఆ స్వల్ప సంఘటన నీ జీవిత ప్రయాణంలో ఒక మహా మలుపు కాబోతోంది. ఆ మలుపు నీకు శుభాన్ని, సుఖాన్ని చేకూర్చాలి. అంటే నువ్వు నా సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా పాటించాలి. ఈ జగత్తులో ఏ సంబంధము కూడా లేకుండా, ఎవ్వరు కూడా ఏ రుణము లేకుండా ఎవరు ఎవరిని కలవరు. ఈరోజు లేదంటే రేపు నీ ఇంటికి వచ్చే ఆ వ్యక్తితో నీకు పూర్వజన్మల నుండి విడదీయలేని రుణానుబంధం ఉంది. ఆ రుణాన్ని తీర్చుకుని నీ కర్మచక్రం నుండి విముక్తి పొందడానికి వారు వస్తున్నారు. వారిని సంతోషపెట్టడం ద్వారా నువ్వు ఒక పెద్ద కర్మదోషం నుండి విముక్తి పొందుతావు. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు బిడ్డ. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి పరమ సత్యం. నీ మనసులోని భారాన్ని దించుకోవాలి అంటే ఆ అతిథిని దైవ స్వరూపంగా భావించి సేవించు. నీ కళ్ళలో నిలిచిన కన్నీటిని తుడిచే బాధ్యత నాది. ఈరోజు కానీ రేపు కానీ నువ్వు చేసే ఆ చిన్న దానమే నీ జీవితంలో ఒక మహా అద్భుతానికి నాంది పలుకుతుంది. ఆ అతిథి వెళ్ళిపోయిన తరువాత నీ మనసులో ఒక తెలియనటువంటి ప్రశాంతత, ఒక దివ్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అదే నా స్పర్శ, అదే నా ఆశీర్వాదం. ఆ క్షణం నుండి నీ ఇంట్లో ఉన్న అశాంతి మంచులాగా కరిగిపోతుంది. నీ పనుల్లో ఉన్న ఆటంకాలు పటాపంచలైపోతాయి. సాయి లీలలు ఎంత అపారమో, ఎంత అమోఘమో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ లక్ష్మీమాతే స్వయంగా అడుగు పెడుతుంది. ఆ అనుభవాన్ని పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద మాయాజాలం తల్లి. ఈరోజు నీకున్న సంపద రేపు నీది కాకపోవచ్చునేమో. నీవు నావి అనుకునే బంధాలు ఏవీ శాశ్వతం కావు.
కానీ నీవు చేసే ధర్మం మాత్రమే నీ ఆత్మ వెంట వస్తుంది. నీ ముందుకు వచ్చే ఆ అతిథి నీ జ్ఞానానికి, నీ పరిపక్వతకు ఒక గొప్ప పరీక్ష. నువ్వు వారిని ఏ దృష్టితో చూస్తావో నేను నిన్ను అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైన వాడిని, అతను యాచకుడు అనే అహంకారపూరితమైనటువంటి భావం వద్దు. వాడు నా ప్రతిరూపం, అంటే నా సృష్టిలోని భాగం అని భావించు. ఆ భావన కలిగిన క్షణమే నీకు మోక్షం సిద్ధిస్తుంది. నీ హృదయ కవాటాలను విశాలం చేసుకో బిడ్డ. అప్పుడే నా అనుగ్రహ వర్షం నీపై కురుస్తుందమ్మా. నీకు ఆ దుర్గమ్మగా ఆశీస్సులతో కూడా నీకు లక్ష్మీదేమాత నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. నువ్వు చక్కగా నీ మనసును ప్రశాంతమైనటువంటి స్థిర చిత్తంతో ఉంచుకో. ఎవరితోనూ వివాదలాడులకు వెళ్ళవద్దు. ఎవరైనా నిన్ను నొప్పించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా వారిని క్షమించి వదిలివేయి. తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా లక్ష్మీమాత వచ్చే సమయంలో నువ్వు ఆహ్వానం పలుకు. నువ్వెప్పుడూ కూడా దీపం వెలిగించుకో. పుణ్యం నీకు లభిస్తుంది. ఆ పుణ్యం నీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుతుంది. కనుక పుణ్యం అనేది ఊరికే పోయే మాట కాదు. అది ఎక్కడో ఒక్క చోట దానికి రెట్టింపై పెరుగుతూనే ఉంటుందమ్మా. ఒక పెద్ద మొత్తంలో నీ ముందుకు వచ్చి ఒక్క రోజులో నిన్ను ఆశ్చర్యపరచవచ్చు. ఈరోజు నీకు ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోతాయి. ఈరోజు నువ్వు చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ వెళ్ళు. నీకు ఆ లక్ష్మీమాత ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నువ్వు చేసే ఈ చిన్న దానం వల్లనే ఒక్కరోజు నీ ముందుకు తిరిగి వచ్చే ఆ దాన ఫలితం అనేది ఉంటుంది. చూడు, నిన్ను మామూలు స్థాయిలో ఉంచదు, ఉక్కిరి విక్కిరి చేసేస్తుంది. అందుకే చిన్నవే నిన్ను కోట్లు అంటే పంచమనడం లేదుగా. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి ఖాళీ చేసుకోమనడం లేదుగా. అందరికీ పంచేయమనడం లేదుగా. చిన్నవి చేతనైనవి ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. మరి మనసు పెట్టు. మనసు ఉంటే చాలు కదా. నీకు మరిన్ని స్పష్టమైన ఆధారాలు ఇస్తున్నాను తల్లి. ఎవరైనా రోడ్డు పైన నడుస్తూ అకస్మాత్తుగా ఏదైనా నోటును పారేసుకున్నా అది నీకు దొరికితే దాన్ని సాధారణంగా భావించకు. చాలామంది అంధవిశ్వాసం అని చిన్న చూపు చూస్తారు. కానీ నా ఆశీర్వాదం మరిన్ని మనస్థితుల్లో ముడిపడి కాదు. తర్వాత అది కానీ ఏ ప్రమాదంతో కాదు, భావనతో లోపల నుండి ఆ క్షణం పూర్తయిన అవకాశాలతో ఈ చిన్న చిన్న సంకేతాలు నిర్లక్ష్యం చేయకు. పెద్ద వరాలు తరచు నిన్ను సంకోతాల రూపంలో వస్తాయి. ధనం కేవలం నోట్ల కుప్ప కాదు. ధనం అంటే జీవితం సాగే సౌలభ్యం. మాత లక్ష్మీ సౌభాగ్యాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటోంది. సౌలభ్యంగా ఉన్నది మాత్రమే నీకు దక్కుతుంది. ఒత్తిడిలో సంపాదించేవారు త్వరగా కోల్పోతారు. కనుక లక్ష్మీమాత ముందుగా నీ మనసుని హాయిగా చేస్తుంది, ప్రశాంతంగా చేస్తుంది. ఈ సందేశాన్ని చదువుకో. మనసులో శాంతి నీకు దిగుతుంది అనిపిస్తే ఆ ప్రక్రియ మొదలైంది అని అర్థం చేసుకో. శాంతి వచ్చే చోటే స్థిరత్వం ఉంటుంది. ముందు వచ్చిన వారికే ముందుగా లభిస్తుంది అనే దానికి మరో అర్థం ముందుగా తనను తాను స్వీకరించిన వారినే సంసారం స్వీకరిస్తుంది. మాత లక్ష్మి ఇలాంటి వారితోనే ఉంటుంది. తనతో తాను యుద్ధం చేయని వారు, తనకు తాను మిత్రుడిగా మారిన వారు. ఈరోజు నీకు ఇక ఫిర్యాదులు తగ్గుతున్నాయి అనిపిస్తే ఇది మార్పు సంకేతం. ఫిర్యాదులు తగ్గితే పరిష్కారాలు కనిపించటం మొదలైపోతాయి. పరిష్కారాలు కనిపించటమే సమృద్ధి మొదలు. ఎందుకంటే పరిష్కారం ఉన్న చోటే మార్గం ఉంటుంది. మార్గం ఉన్న చోటే చేరుకోవడానికి నిశ్చయం ఇంకా నీకు అమ్మ చెప్తూ ఉంది. అంతా ఒకేసారి రాదు, కానీ ఏది వచ్చినా సరైన సమయంలోనే వస్తుంది. అందుకే ఓపికగా కూడా ఉండు. ఓపిక నేర్చుకున్న రోజున అందరిలోనూ వాడు లాభపడతాడు. నష్టం నుంచి బయటపడడం కూడా సంపాదనే కదా తల్లి. ఇప్పుడు నీ మనసు సిద్ధమవుతోంది, స్థిరమవుతుంది అంటే నువ్వు సరైన దిశలోనే ఉన్నావని అర్థం చేసుకో.
సరైన దిశలో నడిచేవాడు ఎన్నటికీ ఖాళీగా ఉండడు. లక్ష్మీ కృప ఇప్పుడు నీతో నడుస్తూ ఉంది. ఈ సాంగత్యం కనిపించినా కనిపించకపోయినా ప్రభావం తప్పకుండా నువ్వు చూస్తావు. ఎందుకంటే ముందు వచ్చిన వానికి మార్గదర్శనం ముందుగానే లభిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ విషయం నీకు అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. లక్ష్మీ కృప ఏ పెద్ద శబ్దంతోనూ రాదు బిడ్డ. అది లోపల నుంచి ఒక సంపదను సృష్టిస్తుంది. అది బయట స్థిరత్వంగా మారుతుంది. కనుక ముందు నీ ఆలోచనలు మార్పు, నువ్వు చూసే చూపును మార్చుకో, నువ్వు చూసే కోణాన్ని మార్చు. అన్నీ మార్చావు అంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ నీకు మాట ఇస్తున్నది శ్రీ మహాలక్ష్మీదేవి. నీ జీవితాన్ని దరిద్రపు కోరల నుంచి బయటపడేస్తానని, అదృష్టపు వెలుగుల్లోకి తీసుకువెళ్తానని నేను నీకు మాట ఇస్తున్నాను అంటూ ఈరోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మే వచ్చి నీతో మాట్లాడింది బిడ్డ. ఇన్ని జన్మల పుణ్యం ఉంటేనో, ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఈరోజు అమ్మ సాక్షాత్తు నీతో మాట్లాడింది. అమ్మ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకో. అమ్మని నచ్చినట్టు నువ్వు ఉన్నావు అంటే అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది. సాయి ఆశీర్వాదం నీ వెంటనే ఉంటుంది కదా, వెన్నంటే ఉంది కదా. నీకు ఇంకా భయం ఉండదు తల్లి. కష్టాల నుంచి నువ్వు బయటపడతావు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతావు. నిన్ను ఇక మీదట అదృష్టాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. చిన్నదో పెద్దదో వచ్చిన ఆ దారిని, అవకాశాన్ని చిన్న చూపు చూడకు, వదిలివేయకు. చిన్నది వచ్చినా అందిపుచ్చుకున్న తరువాత అంటే రేపటి రోజున అది మహావృక్షమే అవుతుంది. అదే నీకు నీడనిస్తుంది. నీతో పాటు ఇంకో 10 మందికి నీడనిస్తుంది. నీతో ఉన్న వాళ్లకు కూడా నీడనిస్తుంది. కనుక జాగ్రత్త అంటూ బాబావారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశంతో మన ముందుకు వచ్చారండి. నీకు ఇది నేను ఇస్తున్నటువంటి అభయప్రదానం. నన్ను నమ్ము, నా పాదాలను ఆశ్రయించు. భక్తి అంటే కేవలం మంత్రాలు తంత్రాలు చదవడం కాదమ్మా, తోటి ప్రాణిలోని దైవత్వాన్ని గుర్తించి సహాయపడడమే. నీకు వచ్చేటటువంటి అతిథిని చూసి ముఖం చిట్లించుకోవద్దు. ఆప్యాయతతో కూడినటువంటి చిరునవ్వుతో ఆహ్వానించు. నీ మనసు ఎంత నిర్మలంగా ఉంటే నా అనుగ్రహం అంత త్వరగా, అంత శక్తివంతంగా నీపై పడుతుంది. నీ హృదయమే నా గుడి, అక్కడ నన్ను ప్రతిష్ఠించుకో. అప్పుడే నీవు చేసే ప్రతి పని ఒక పూజగా మారుతుంది. కాలం ఎవరి కోసము ఆగదు, అది మహాప్రవాహం లాంటిది. ఈరోజు నీ ముందుకు వచ్చినటువంటి అవకాశం రేపు రాకపోవచ్చునేమో, కానీ ఈరోజు నీ ఆ అతిథిని నువ్వు ఉపేక్షిస్తే నీ అదృష్టాన్ని నువ్వు కాలదన్ని నట్టినట్లే. మేల్కో తల్లి, సమయం వృధా చేయవద్దు. నీవు చేసినటువంటి ప్రతి చిన్న సత్కారము నా లెక్కల్లో పదిలంగా ఉంచుకున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుని నీ జీవితాన్ని సార్థకం చేసుకో. నన్ను మనసారా నమ్ము. నన్ను గౌరవించేవారు నా మాటను వేదంలాగా వింటారు. ఈరోజు నువ్వు ఆ అతిథిని చేసే సాయమే నాకు నువ్వు సమర్పించేటటువంటి గొప్ప గురుదక్షిణ. నాకు నువ్వు ఇచ్చే బంగారం అక్కర్లేదు, వెండి అక్కర్లేదు. నీలోని దయ, నీలోని కరుణ నాకు చాలు తల్లి. ఆ అతిథి కళ్ళల్లో నీ వల్ల కలిగే ఆనందాన్ని చూడు. అదే నా తృప్తి అమ్మ, అదే నా పరమార్థం బిడ్డ. నువ్వు ఇతరులకు మేలు చేస్తే నేను నీకు సర్వశుభాలను కలిగిస్తాను. ఈ ప్రపంచంలో ఆపదలు, కష్టాలు సముద్రపు అలలలాగా వస్తూనే ఉంటాయి. కానీ నా నామస్మరణ చేసేవారికి, నా మార్గంలో నడిచేవారికి ఏ భయము లేదు. ఈరోజు వచ్చే ఆ మొదటి వ్యక్తి నీ ఇంటి చుట్టూ ఒక దివ్యమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తారు. వారిని గౌరవించి నీ భక్తిని చాటుకో. నీవు చేసే సేవ నీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా, ఎటువంటి దుష్ట శక్తులు చేరకుండా కాపాడుతుంది. ఇది ముమ్మాటికి సత్యం సత్యం సత్యం. జ్ఞానం అనంతం. ఈ మూడింటి కలయికే సాయి తత్వం. సత్యమైన మార్గంలో నడువు, జ్ఞానాన్ని పొందు, అనంతమైన నా ప్రేమను ఆస్వాదించు. ఈరోజు నీ వాకిట నిలబడే ఆ వ్యక్తి నీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పిస్తారు. ఆ పాఠాన్ని శ్రద్ధగా విను. నీ మనసులోని అజ్ఞాన అంధకారం తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. సాయి మార్గం నీకు ఎల్లప్పుడూ గమ్యం అవుతుంది తల్లి. ఇది నీకు నీ సాయి ఇస్తున్నటువంటి ఆఖరి అవకాశం అని భావించు. ఈరోజు నీ గుమ్మం ముందు దగ్గర నేను ఏదో ఒక రూపంలో వస్తాను. నిన్ను పరీక్షించి నీకు వరం ఇవ్వడానికే వస్తున్నాను. నన్ను గుర్తుపట్టి నా సేవలో తరించు. నీ అదృష్టం నీ ముంగిటే ఉంది. దాన్ని 2 చేతులతో అందుకో. నీవు చేసే పని నీ తలరాతను మారుస్తుంది. సంశయాలను వీడి సాయి బాటలో నడువు.
ఓం శాంతి అంటూ నీకు చక్కగా ఇబ్బంది పడకుండా నీ బాబా వారు ఎంతటి గంభీరమైనటువంటి అర్థవంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. మన ఇంటికి వచ్చే ఆ మొదటి అతిథిని ఖాళీ చేతులతో పంపవద్దండి. అది సాక్షాత్తు సాయినాథుడు లక్ష్మీమాత మన అదృష్టాన్ని వెనక్కి పంపడమే అవుతుంది. బాబా పలికిన సత్యాలను మనం పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని అత్యద్భుతమైనటువంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు సాయినాథుడు ప్రత్యక్ష లీలలు మనం ప్రతిరోజు వీక్షించాలి కదా. మరి మన సాయిబాబా సన్నిధి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పవిత్రమైన సందేశాన్ని మీ స్నేహితులకు మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేసి వారి జీవితాల్లో కూడా సాయినాథుని అనుగ్రహం కలిగేలాగా చేయండి. సకల జీవరాశులపై సాయి కృప ఉండాలి. ఓం సాయిరామ్ అని పలుకుదామా? కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ బాబా వారు పంపించిన ఈ సందేశాన్ని తెలుసుకొని ఆ శక్తిని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన వేదనకు, మన ప్రశ్నలకు మనం ప్రతి రాత్రి చేసే ప్రార్థనలు ఈ రాత్రి జవాబు వస్తుంది. మన కోరికలకు మార్గం తెలుస్తూ ఉన్నప్పుడు దివ్య ప్రణాళిక ఈరోజు ప్రారంభమవుతుంది. మన శ్రమకు ఫలితం దగ్గరగా ఉంది. మన జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది. మన హృదయంలో దాచుకున్నటువంటి ఆశ తిరిగి మేల్కొనబోతుంది. ఇప్పుడు ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న శ్వాస, ఒక చిన్న ఆశ, ఇవన్నీ కూడా మొదలవబోతున్నాయి కదా. మనం జీవితంలో సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఈ రోజు నుండి మన జీవితంలో ప్రతిదీ కూడా మన మంచి కోసం, మన ఎదుగుదల కోసం, మన శాంతి కోసం మనం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి సాయినాథుని ఆశీర్వాదం ఈరోజు మన దిశగా కదలబోతోంది. మనం గ్రహించకపోయినా అది మన దారిని తప్పకుండా చేరుకుంటుంది. ఈ రాత్రి ముగిసేలోపు, తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా మంచిగా చేయబోతూ ఉన్నాను. ఎన్నో తలుపులు తట్టావు కానీ ఒక్కటి తెరుచుకోలేదు కదా. ఆ లోపల నీకు తెలియనటువంటి ఒక మాట ఉంది అమ్మా. నేను నీకు తెలియనటువంటి ఒక మాటను దాసి ఉంచాను. నేను నిశ్శబ్దంగా చెప్తూ ఉన్నాను, విను. ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఇతరుల తలుపుల కన్నా కూడా గొప్పది నువ్వు మోస్తున్నటువంటి భారం, నువ్వు అనుభవిస్తున్నటువంటిది అనుకుంటున్నావు. భగవంతుడు నన్ను, నా ప్రార్థనలు వినలేదు అని, నా జీవితం పాడైపోయింది అని ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెప్తున్నానని అనుకుంటున్నావు కదూ. అలా ఎప్పుడు అనుకోవద్దు. నేను నీ కన్నీరు చూశాను కనుకనే అన్నీ వృధా కాలేదు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికే ఈ బాబా నీ ముందుకు ఇప్పుడు వచ్చానని సాయినాథుడు మనకు ఈరోజు ఈ సందేశం తెలియపరిచారు కదండి. మరి బాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకుని మనకు కనుక బాబావారి సందేశం గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించినట్లయితే మరి ఈరోజు జై సాయినాథ్ అని పలుకుదామా? మరో చక్కని వీడియోతో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.